సామేశ్వరం వైప అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలా మన వెదర్ చూస్తారు ఎంత చల్లగా ఉందో. కాలేజ్కి అయితే వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. మీకు కెమెరాలో మంచి కనిపిస్తుందో తెలియదు కానీ మొత్తం ఫాగ్ ఉందన్నమాట. చాలా లెగ్స్ హ్యాండ్స్ అనేవి చాలా ఫ్రీజ్ అవుతున్నాయి. అసలు బండి నడపడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అండ్ ఇవాళ కాలేజ్కి మనం కొంచెం లేట్ అయ్యేలానే ఉంది. ఎందుకంటే టైం ఆల్రెడీ 8:45 అవుతుంది. మన కాలేజ్ తెలిసి 9 o'clock. సో కొంచెం లేట్ అయ్యేటట్టుగా ఉంది కాలేజ్కి అయితే. మెల్లిగానే వెళ్తున్నాయి ఎందుకంటే హ్యాండ్స్ అన్నీ చాలా ఫ్రీజ్ అయిపోయినట్టు చల్లగా ఉన్నాయి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. దీక్షలో ఉన్నాం కదా, కొంచెం చల్లగానే ఉంది. సో మెల్లిగానే వెళ్తున్నా. ఏంది ఇంత ట్రాఫిక్ ఉందా అని చూస్తున్నా, కానీ నాకైతే చిన్నగా అనిపించింది. అక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. మధ్యలో వెహికల్ మధ్యలో అయిపోయింది. అక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. ఇదో యాక్సిడెంట్ అయింది. సాంశరణం ఎవరికి ఏం కాలేదు అనుకుంటా. చిన్న యాక్సిడెంటే, కానీ వెహికల్ అనేది రోడ్ మధ్యలో అయిపోయేసరికి రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయింది. అటు నుంచి అటు పోయే వెహికల్స్ అన్నీ మధ్యలో అయిపోయినాయి. అక్కడ చూసుకోవచ్చు రోడ్ అంతా ట్రాఫిక్ ఉంది. అండ్ కాలేజ్ కాడికి వచ్చేసినాము. కాలేజ్లోకి ఎంటర్ అయిపోయాక కాలేజ్ అయిపోయినాకనే స్టార్ట్ చేయాలి వీడియో. కాలేజ్లో హాయ్ గైస్, హౌ ఆర్ యు? సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక చిన్న మన స్వామితో కొంచెం టైం పాస్ చేసి ఇక అట్లనే మనం బైక్ కాడికి వచ్చేసినాం అనమాట. బైక్ కాడ చేస్తున్నాం. ఇక్కడ ఫోటోషూట్ నడుస్తుంది. మన క్లాస్ బాయ్స్ మన బైక్తో ఫోటోషూట్ చేసుకుంటున్నారు. సో ఇక అయిపోగానే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. కాలేజ్ అయిపోయింది. ఇలా ఫోటోషూట్కి చాలా టైం పట్టింది అనుకో. సన్నిధానానికి వెళ్ళాలి, కొంచెం టైం పట్టింది. ఈవినింగ్ కొంచెం జల్దీ వెళ్దాం అనుకున్నాం, కానీ మన ఫోటోషూట్ కూడా కొంచెం టైం పెట్టేసారు. సో సన్నిధానానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా సన్నిధానానికి వెళ్ళాక అక్కడ ఉన్న వర్క్స్ చూసుకోవాలి. ఇక ఈ బ్రిడ్జ్ ఎక్కితే రోజు సన్సెట్ వ్యూ కనిపిస్తాం అనుకుంటాం కదా, కానీ లాస్ట్ 3 days నుంచి అసలు సన్సెటే లేదు. ఇక బ్రిడ్జ్ మీద పోతుంటే మంచిగా వ్యూ కనిపించేది అనుకున్నా, కానీ ఏం లేదు ఇప్పుడు. ఇక మొత్తము ఈ 3 days నుంచి చల్లగా ఉండేసరికి వెదర్ అంతా ముంగడ చూసుకోవచ్చు. కెమెరాలో కనిపిస్తుందో లేదు, ఫాగీ ఉంది మొత్తం. ఇప్పుడే బ్రిడ్జ్ దిగినాం. మన హంటర్కి కొంచెం ఆకలి వేసిందంటే కొంచెం పెట్రోల్ బంక్ వచ్చినాం అనమాట. ఇది పెట్రోల్ కొట్టిస్తున్నాము. కానీ హైలైట్ ఏంటంటే ఇక్కడ స్కానర్లో కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది. అఖిల్ స్వామి ఫోన్లో అసలు స్కానర్ అందుకోవట్లేదు అసలు. అక్కడ పెట్టినాము, కింద స్కానర్ కూడా పెడుతున్నాం, అది రావట్లేదు. మీ దానికి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా కానీ అది అయితే లేదు. ఇక మన బండిలో పెట్రోల్ కొట్టించేసి మనమైతే అమ్మమ్మ స్వామి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. మన అఖిల్ స్వామిని కూడా దించేసినాము. సో ఈ లెఫ్ట్ కొట్టంగానే ఇల్లు వచ్చేస్తుంది. ఇక మన అన్నస్వామి కూడా బయటనే ఉన్నారు. అన్నస్వామికి మన లంచ్ బాక్స్ ఇచ్చేసి మనమైతే సన్నిధానంగా అయితే వెళ్ళిపోదాము. ఇక లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసినాము. అన్నస్వామి కూడా వెళ్ళిపోయారు. ఇక ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. సో స్వామి శరణం యాప. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.